వెల్కమ్ టు మహి మీడియా. నేను మీ సుమతి. ఈ రోజు మనము చేనేత కార్మిక సంఘం అధ్యక్షులైనటువంటి వనం శాంతి కుమార్ గారిని కలవడానికి వచ్చామండి. వారి ఇంటి దగ్గరకు వచ్చాము. వారిని కలిసి కొన్ని విషయాలు ముచ్చటిద్దాం. ఆయన ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులుగా పనిచేసి హెచ్ఎం గా రిటైర్ అయ్యారు. ప్రస్తుతం ఆయన చేనేత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేస్తున్నారు. నమస్తే సార్. ధన్యవాదాలండి. మీరు మా మహి మీడియాని ఆహ్వానించినందుకు. చాలా దూరం నుంచి వచ్చాము. మీ ఇల్లు చాలా బాగుంది సార్. మా మహి మీడియా ప్రేక్షకులకు మీ యొక్క పరిచయాన్ని తెలియజేయండి. నా పేరు వనం శాంతి కుమార్. నేను దాదాపుగా 33 సంవత్సరాలు ఎడ్యుకేషన్లో ఉపాధ్యాయ వృత్తిలో పనిచేస్తూ రిటైర్ అయినాను. ఉపాధ్యాయ కాలంలోనే అనేక ఉద్యమాల్లో పనిచేసినాను. ఐక్య ఉద్యమ ఉపాధ్యాయ ఫెడరేషన్ జిల్లా కార్యదర్శిగా పనిచేసినాను. అదేవిధంగా అక్షరాస్యత ఉద్యమం లోపల కూడా పనిచేసిన, అక్షరాస్యతానంతర ఉద్యమంలో కూడా పనిచేసిన, ఆ తర్వాత జన విజ్ఞాన వేదిక ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన. మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా నల్గొండ జిల్లాలో జరుగుతున్న చేతబడి బాణామతికి వ్యతిరేకంగా కూడా అనేక ప్రదర్శనలు, కళాజాతరలు నిర్వహించినాము. అదేవిధంగా బాల కార్మికుల పాఠశాలలు కూడా నిర్వహించిన, బాల కార్మికుల మీద సదస్సులు కూడా నిర్వహించిన. ఇది మా సొంత ఊరు మోత్కూరు. మా నాయనగారు కూడా గతంలో చేనేత సహకార సంఘానికి వ్యవస్థాపకులు. ఆయన 23 సంవత్సరాల అధ్యక్షునిగా పనిచేసిండు. అది మా పరిచయం. చేనేత పరిశ్రమలో రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్న మీ ప్రస్థానం గురించి చెప్పండి సార్. నేను 2013లో పదవీ విరమణ పొందాను. పొందిన తర్వాత 2020లో కరోనా టైం లోపట కొంతమంది చేనేత కార్మికులు నన్ను సంప్రదించడం జరిగింది. పని లేకుండా పస్తులుంటున్నాం, ఉపాధి లేదు, ఏమైనా సహకారం అందించాలని చెప్పడం జరిగింది. ఆ సందర్భంగా మోత్కూరు, ఆత్మకూరు, గుండాల, మూటకొండూరు, అడ్డగూడూరు మండలాలలో 44 గ్రామాలలో ఒక 220 చేనేత కుటుంబాలకు 25 కేజీల బియ్యము, 1 కిలో కందిపప్పు, కిలో చింతపండు, కిలో మంచినీళ్ళ చొప్పున అందించడం జరిగింది. నేను హైదరాబాద్లో కూర్చొని నాకున్న పరిచయాలను బేస్ చేసుకొని నేను విరాళాలు కోరగానే దాదాపు 2,68,350 రూపాయలు విరాళాలు వసూలు చేసి ఆ రకంగా ఈ చేనేత కార్మికులను ఆదుకోవడం జరిగింది. దానితోటి అంటే చేనేత కార్మికులు ఇవాళ చాలా అవసరాల్లో ఉన్నారు, చాలా కష్టాలతో ఉన్నారు, వాళ్ళకు ఉపాధి లేకుండా, పని లేకుండా ఉన్నారు, ఆత్మహత్యలు కూడా గురవుతున్నారు. కాబట్టి ఈ రంగంలో పనిచేస్తే బాగుంటుందనే ఆలోచన ఒకటి ఉంది. గతంలో కూడా మా నాయనగారు కూడా మోత్కూరు చేనేత సహకార సంఘాన్ని 1951లో వ్యవస్థాపకుడు. ఆయన 23 సంవత్సరాలు ఆ సంఘానికి అధ్యక్షునిగా చేసింది. కాబట్టి మనం చేనేత కుటుంబం నుంచి వచ్చినాం కాబట్టి ఆ చేనేత రంగంలో పనిచేయాలనే ఆలోచనతోటి ఇందులో పనిచేయడానికి రావడం జరిగింది. ప్రస్తుతం తెలంగాణ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షునిగా పనిచేస్తున్నాం. ఓకే సార్, మీ కుటుంబం గురించి చెప్పండి. మా కుటుంబము, మా భార్య విజయలక్ష్మి, తర్వాత నాకు 3 కుమారులు. పెద్ద కుమారుడు సాఫ్ట్వేర్ చేసిండు, అదేవిధంగా కోడలు కూడా సాఫ్ట్వేర్ చేసింది. వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతం న్యూజెర్సీ అమెరికాలో ఉంటున్నారు. రెండో కుమారుడు ఆయన ఎంసీఏ చేసిండు, రెండవ కోడలు కూడా బీటెక్ చేసింది. మూడవ కుమారుడు ఎంటెక్ ఐఐటి హైదరాబాద్లో చేసిండు, ప్రస్తుతం ఆయన ఐర్లాండ్లో ఉంటుండు. రెండో కుమారుడు మాత్రం ప్రస్తుతం మాతోటే ఉంటుండు. మేము ఇక్కడ ఉంటున్నాము. అందరూ చాలా బాగా సెటిల్ అయ్యారు. ప్రభుత్వ ఉద్యోగంలో ఉండి పనిచేసిన కాబట్టి పెన్షన్ వస్తుంది కాబట్టి ఏం పని లేకుండా ఈ చేనేత రంగాన్ని ఎంచుకుని ఇందులో పనిచేస్తున్నాను. మన దేశంలో నాటి చేనేత పరిశ్రమ ప్రాముఖ్యత ఏమిటి, నేటి పరిస్థితి ఎలా ఉంది? గతంలో ప్రాచీన కాలంలో చేనేత పరిశ్రమకు అత్యంత ప్రాధాన్యత ఉన్నది. ఎందుకంటే భారతదేశ స్వాతంత్ర పోరాటంలో జెండా పైనే మనం రాట్నాన్ని ఎంచుకున్నాం. నాటి స్వాతంత్ర పోరాటంలో ప్రముఖ పాత్ర వహించింది. అదేవిధంగా నాడు గ్రామీణ ప్రాంతాల్లో విపరీతంగా చేనేత మొగ్గాలు పనిచేస్తుండేది, బాగా ఉండేది. గతంలోనే మనం అగ్గిపెట్టెలో దూరే అంత చీరను నేసి పంపి ఎగుమతి చేస్తారనేది కూడా మనం వింటున్నాం. నాడు చాలా ప్రాముఖ్యత ఉండే, దానికి ఒక గౌరవమైన స్థానం ఉండే, విలువ ఉండే. కానీ ఇవాళ మాత్రం ఈ రోజున దాని యొక్క ప్రాముఖ్యత తగ్గిపోయింది. చేనేత రంగం అంతా కూడా కుదేలైపోతుంది, నానాటికి తగ్గిపోతుంది. ఒకప్పుడు కోట్లాది మంది ఈ యొక్క చేనేత పరిశ్రమ మీద ఆధారపడ్డోళ్ళు ఇవాళ వేలల్లకే వస్తున్నారు, లక్షలకే వస్తున్నారు. ఇది పరిశ్రమ అనేది పూర్తిగా దిగజారిపోతున్నది. దీన్ని ఆదుకోవాల్సిన అవసరం కూడా ఉన్నది. ఓకే సార్, చేనేత పరిశ్రమకు కేంద్ర ప్రభుత్వ సహకారం ఎలా ఉంది? గతంలో కేంద్ర ప్రభుత్వాల యొక్క సహకారం బాగా ఉండే. స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా
40 ఏళ్ళలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రధానమంత్రి నెహ్రూ గారు చేనేత కళను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో 1952లో హ్యాండీక్రాఫ్ట్స్ బోర్డుని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత నేషనల్ హ్యాండ్లూమ్ టెక్స్టైల్ బోర్డుని ఏర్పాటు చేశారు. వస్తూ ఉంటే ఐసిఐసిఐ లాంబార్డ్ హెల్త్ స్కీమ్ని ఏర్పాటు చేశారు. మహాత్మా గాంధీ బునకర్ యోజన అనే పథకాన్ని కూడా ఏర్పాటు చేశారు. కానీ ఈ మధ్య కాలంలో వచ్చిన 2014 నుంచి వచ్చిన ప్రభుత్వం మాత్రం గతంలో ఉన్న పథకాలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటి కూడా హ్యాండ్లూమ్ టెక్స్టైల్ బోర్డు రద్దు చేసింది, హ్యాండీక్రాఫ్ట్ బోర్డు రద్దు చేసింది, ఐసిఐసిఐ లాంబార్డ్ రద్దు చేసింది, మహాత్మా గాంధీ బునకర్ యోజనను కూడా రద్దు చేసింది. గతంలో ఉన్నంత ప్రాధాన్యత ఇప్పుడున్న ప్రభుత్వం దీనికి ఇవ్వట్లేదు. అదేవిధంగా పథకాలు కూడా గతంలో ఉన్న పథకాలే ఉన్నాయి తప్ప కొత్తగా వచ్చే పథకాలు అనేటివి కూడా ఏవీ లేవు. ఈ ప్రభుత్వం 2013-14లో దాదాపు 2400 కోట్ల బడ్జెట్ ఇస్తే ఈ ప్రభుత్వం 2014-15 లోపల బడ్జెట్ లోపల కేవలం 200 కోట్లు మాత్రమే ఈ బడ్జెట్లో పెట్టడం జరిగింది హ్యాండ్లూమ్ టెక్స్టైల్ బోకు. అయితే హ్యాండ్లూము టెక్స్టైల్ వేరు రంగాలు. హ్యాండ్లూమ్ అంటే చేనేత, టెక్స్టైల్ అంటేనేమో పవర్ లూమ్స్ మీద తయారయ్యే వస్త్రాలు తయారవుతాయి. కాబట్టి రెండింటికి ఒకే ఘాటును కట్టడం వల్ల ఈ రెండింటికి పెట్టిన బడ్జెట్ సరిపోవట్లేదు. భారతదేశంలో దాదాపు లక్షలాది మంది పనిచేస్తున్నారు. ఇందులో ఈ లక్షలాది మందికి 200 కోట్లు ఎట్లా సరిపోతుంది? ఉదాహరణ తెలంగాణ రాష్ట్రంలోనే ఒక పథకానికి మొన్న థ్రిఫ్ట్ పథకానికే 90 కోట్లు రిలీజ్ చేసిండు. ఒక రాష్ట్రంలోనే ఒక పథకానికి 90 కోట్లు రిలీజ్ చేస్తే భారతదేశం మీద ఇన్ని రాష్ట్రాలు ఉన్నాయి కదా, ఇన్ని రాష్ట్రాలకి ఈ 200 కోట్ల బడ్జెట్ ఎట్లా సరిపోతుంది? అంటే ఈ చేనేత రంగాన్ని కుదేలు చేయడానికే ఈ కేంద్ర ప్రభుత్వం నిశ్చయించుకున్నట్టుగా మనకు అర్థం అవుతున్నది. భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితి కనుక ఉన్నట్లయితే ఈ చేనేత కూడా పూర్తిగా కనుమరుగు అయ్యే పరిస్థితి ఉన్నది. మొత్తానికి కేంద్ర ప్రభుత్వం సహకారం అందించట్లేదు అంటున్నారు. మరి రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా సహాయం చేస్తుంది? మన రాష్ట్రానికి వస్తే తెలంగాణలో దాదాపుగా 35,000 పైచీలకు చేనేత మొగ్గాలు ఉన్నాయి. దీని మీద ఒక చేనేత మొగ్గ మీద పనిచేసే కార్మికునికి అనుబంధ కార్మికులు 2 పనిచేస్తారు. అంటే దాదాపుగా 1,00,000 మంది ఈ యొక్క చేనేత మొగ్గాల మీద ఆధారపడి జీవిస్తున్నారు. అయితే గతంలో ప్రభుత్వాలు అనేక పథకాలు పెట్టినాయి. ఈ థ్రిఫ్ట్ పథకం అనేది నాకు తెలిసినంత వరకు దాదాపు 50 సంవత్సరాల క్రితమే ఆ థ్రిఫ్ట్ పథకం అనేది ఉన్నది. అంటే ఆనాడు చేనేత సహకార సంఘాలలో పనిచేసే చేనేత కార్మికుడు ఒక వస్త్రాన్ని నేసుకొచ్చి సంఘానికి దగ్గర తీసుకొచ్చినప్పుడు ఆ సంఘంలో వాళ్ళకి ఎంత అమౌంట్ అయితే వస్తుందో ఆ అమౌంట్ లెక్క చేసి ఆయనకి ఇస్తూ దాంట్లో 6 పైసలు మాత్రమే పట్టుకొని థ్రిఫ్ట్ పథకం కింద వేరే అకౌంట్లో ఈయనకు జమ చేసేది. అది 2 సంవత్సరాలకు ఎంతైతే అవుతుందో ఆ అమౌంట్ను మళ్ళీ ఆ 2 సంవత్సరాల తర్వాత వాళ్ళు ఇచ్చేది. 200 మధ్యన ఏమైనా 200 రూపాయలు కనుక అయినట్లయితే ఇచ్చేది. ఒకవేళ ఈ ఇంట్లో ఏమైనా ఫంక్షన్లు అవి కనుక ఉన్నట్టయితే ఆ చేనేత సహకార సంఘం అధ్యక్షుని కనుక ఆయన చెప్పుకున్నట్లయితే ఆ మధ్యలో కూడా ఆ పథకం ద్వారా వచ్చిన అమౌంట్ జమైన డబ్బులను వాళ్ళకు ఇచ్చేది. ఈ పథకం ఇవాళ ప్రభుత్వాలు వచ్చిన తర్వాత కొంచెం మాడిఫికేషన్ జరిగినాయి. ఈ మాడిఫికేషన్లు ఏమైందనంటే చేనేత కార్మికుడు జియో టాగ్ ఉన్న చేనేత కార్మికుడు 1,200 రూపాయలు కనుక చెల్లించినట్లయితే 2,400 రూపాయలు గవర్నమెంట్ బ్యాంకులో వేస్తుంది. అంటే చేనేత కార్మికుడు బ్యాంకులో రికరింగ్ డిపాజిట్ ద్వారా ఆయన డిపాజిట్ చేసుకోవాలి. ప్రభుత్వం కూడా ఆయన అకౌంట్ లోపల 2,400 రూపాయలు జమ చేస్తుంది. ఇది 3 సంవత్సరాల తర్వాత అయిపోయిన తర్వాత 3 సంవత్సరాలకు అయిన మొత్తాన్ని 3 సంవత్సరాలకు ఆ యొక్క చేనేత కార్మికుడు విత్డ్రా చేసుకోవడానికి అవకాశం ఉన్నది. ఈ పథకంలో ఏమైందనంటే 2024 ఆగస్టు వరకు ఈ పథకం అయిపోయింది. గత ప్రభుత్వం ఏం చేసిందనంటే కొంత డ్యూస్ పెట్టిపోయింది. ఆ బకాయిలు చెల్లించకపోవడం వల్ల ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ బకాయిలు చెల్లించలేదు. డిసెంబర్లో కొత్త ప్రభుత్వం వచ్చింది. జనవరి నుంచి ఆగస్టు వరకు ఆ థ్రిఫ్ట్ పథకంలో చెల్లించాల్సిన డబ్బులను చెల్లించకపోవడం వల్ల అది అట్నే ఉండే. మేము జూలై 7వ తేదీ నాడు తెలంగాణ చేనేత కార్మిక సంఘం వైపు నుంచి నేతన్న గర్జన చేస్తామని చెప్పి మేము పిలిపివ్వడం జరిగింది. పిలిపిస్తే మంత్రి గారు మమ్మల్ని ఆహ్వానించడు. మంత్రి గారితో కమిషనర్ గారితో చర్చలు జరిపిన తర్వాత కొద్ది రోజుల తర్వాత ఈ యొక్క థ్రిఫ్ట్ పథకానికి 90 కోట్ల రూపాయలు రిలీజ్ చేయడం జరిగింది. అదొకటి సాల్వ్ అయింది. కానీ 2024 ఆగస్టులో అయిపోయిన తర్వాత సెప్టెంబర్ నుంచి ఈ పథకాన్ని మళ్ళీ కొనసాగించాలి. ఇంతవరకు కొనసాగించడానికి ఆదేశాలు ఇవ్వలేదు, కొనసాగించలేదు. అదేవిధంగా నూలు సబ్సిడీ పథకం ఉన్నది. గతంలో నూలు తీసుకున్నట్లయితే ఆయనకు 10%, 40% అట్లా సబ్సిడీ వచ్చేది. అంటే ఈ చేనేత కార్మికుడు నూలు కొన్న తర్వాత ఈ బిల్లులన్నీ ప్రభుత్వానికి సమర్పిస్తే ఆ సమర్పించిన బిల్లులకు ఆ సబ్సిడీ ఎప్పటికో నాడు వచ్చేది.
అది 6 నెలలు కావచ్చు, 7 నెలలు కావచ్చు, సంవత్సరం. ఒక ఆయన నన్ను అయత్నగర్లో ఉండే ఒక చేనేత కార్మికుడు నన్ను అడిగిండు, సంవత్సరం అర్థం అవుతుంది నేను బిల్లు సమర్పించి ఇంతవరకు రాలేదని అంటే మేము ఇమీడియట్గా ఆర్డీడీ తోటి మాట్లాడి ఒక వారం 10 రోజుల్లో వచ్చేటట్టు ఏర్పాటు చేయడం. అంటే ఇట్లా డిలే అవుతుందనే ఉద్దేశంతో గత ప్రభుత్వంలో ఉన్న చేనేత మంత్రి గారు కేటీఆర్ గారు ఏం చేసినాయంటే ఈ ప్రభుత్వం యొక్క పథకాన్ని మార్చేసి నగదు బదిలీ పథకం చేసింది. ఎవరైతే జియో ట్యాగ్ ఉన్న చేనేత కార్మికునికి 2,000 రూపాయలు, అనుబంధ కార్మికులకు 500 చొప్పున 3,000 రూపాయలు వేయాలని చెప్పేసి 2,500 రూపాయలు 2024 అక్టోబర్ నవంబర్ నెలలో ఈ యొక్క అమౌంట్ వేయడం జరిగింది. కొత్త ప్రభుత్వం డిసెంబర్లో వచ్చింది. ఆ డిసెంబర్లో వచ్చిన తర్వాత ఆ ప్రభుత్వం మాత్రం ఇంతవరకు ఎలాంటిది వేయలేదు. ఆ నూలు సబ్సిడీ పథకం ద్వారా ఇవ్వాల్సిన రాయితీలు ఏవైతే ఉన్నాయో చేనేత కార్మికులకు అందించలేదు. అది అట్నే పెండింగ్లో ఉన్నది. అదే కాకుండా నేతన్న బీమా కూడా గత ప్రభుత్వం, అంటే ఇంతకుముందు నేతన్న బీమా లేదు. ఐసిఐసిఐ లాంబార్డ్లో హెల్త్ స్కీమ్ ఉండే. ఆ హెల్త్ స్కీమ్ లో మాత్రం ఒక చేనేత కార్మికుడు కనుక మరణించినట్లయితే 1,50,000 రూపాయలు ఇచ్చేది ఆ స్కీమ్ లోపల. ఒకవేళ ఆయన ఏమైనా ప్రమాదం జరిగినట్లయితే, అతనికి పని చేయలేని పరిస్థితిలో ఉన్నట్లయితే, డిసేబుల్డ్ పర్సన్ కనుక అయినట్లయితే ఆయనకు 1,50,000 రూపాయలు ఇవ్వాలి. మామూలుగా అయినట్లయితే 75,000 రూపాయలు ఇవ్వాలనేది దాంట్లో ఉండే. ఆ పథకం రద్దయిపోయింది. ఈ పథకం నేతన్న బీమా అనేది కొత్తగా పోయిన ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అయితే రైతులకు ఎట్లయితే రైతు బీమా ఏర్పాటు చేస్తున్నారో వీళ్ళకి కూడా అట్లా ఇవ్వాలనే ఉద్దేశంతో ఎవరైనా నేత కార్మికుడు చనిపోయినట్లయితే 5 లక్షల రూపాయలు ఆయన కుటుంబానికి అందజేసే పథకం వచ్చింది. అది కూడా 59 సంవత్సరాల వరకే అది ఉన్నది. కానీ ఈ కొత్తగా వచ్చిన ప్రభుత్వం దాని మీద ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. ఎందుకంటే ఇవాళ చేనేత రంగంలో దాదాపు 80 సంవత్సరాల పైన కూడా నేస్తున్నారు. ఒక ఆయన 94 సంవత్సరాల అయిన వృద్ధుడు మొగ్గ నేస్తున్నారు. అంటే ఈ లోపల కనుక చనిపోయినట్లయితే ఆయనకు రావడానికి అవకాశం. మేము ప్రభుత్వాన్ని అడిగినాం, మీరు ఎక్కువ వయసులో ఉన్న వాళ్ళు కూడా నేస్తున్నారు కాబట్టి, 80 సంవత్సరాల పైన వాళ్ళు కూడా నేస్తున్నారు కాబట్టి వీళ్ళకి కూడా నేతన్న బీమా వర్తింపజేయాలంటే ప్రభుత్వం ఆలోచిస్తామన్నారు. అది ఇంకా పూర్తిగా క్లారిటీ అనేది రాలేదు. అంటే దీంట్లో కూడా ఎల్ఐసి వాళ్ళు, ఇన్సూరెన్స్ సంస్థలన్నీ కూడా 59 సంవత్సరాల వరకే ఇస్తారు. కానీ యువతలు ఇచ్చే అమౌంట్ను మనకు టెస్కో అనేది ఉన్నది. ఆ టెస్కో ద్వారా దాని నుండి అమౌంట్ ఉంటే ఆ అమౌంట్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. ఇవాళ సంవత్సర కాలంలో దాదాపుగా పవర్లూమ్ కార్మికులు కానీ, చేనేత కార్మికులు కానీ 27 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇందులో 3-4 మాత్రమే ఇచ్చినారు. మిగతా వాళ్లకు ఇంకా ఇవ్వలేదు. మిగతా వాళ్ళందరూ కూడా ఇవ్వాలని ఈ సందర్భంగా మేము కోరుతూ ఉన్నాం. మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా మనకి పూర్తి సహకారం అందించట్లేదు అంటున్నారు చేనేత కార్మికులకి. మరి చేనేత కార్మికుల వేతనాలు ఎలా ఉన్నాయి సార్? మేము ఈ మధ్య కాలంలో తెలంగాణ చేనేత కార్మిక సంఘం వైపు నుంచి డిసెంబర్ 10వ తేదీ నాడు ఒక సదస్సు ఏర్పాటు చేసినాం. ఆ సదస్సులో చేనేత కార్మికుల సమస్యలను చర్చించడానికని సదస్సు ఏర్పాటు చేసినాం. కానీ సదస్సు కంటే ముందే మనం వివిధ ప్రాంతాల్లో వివిధ రకాలైన వస్త్రాలు నేస్తున్నారు కాబట్టి వాళ్ళ యొక్క కార్మికుల యొక్క సమస్యలు ఎట్లా ఉన్నాయో అధ్యయనం చేయడానికి మేము చేనేత కార్మిక సంఘం వైపు నుంచి ఒక అధ్యయన యాత్ర చేసినాము. వరంగల్ జిల్లాలో, అదేవిధంగా కరీంనగర్ జిల్లాలో, తర్వాత ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో, ఉమ్మడి నల్గొండ జిల్లాలో దాదాపుగా ఎక్కడైతే 150 నుంచి 200 మొగ్గాలు ఉన్నాయో ఆ మొగ్గాలు ఉన్న చేనేత కేంద్రాలు ఒక 50 కేంద్రాలను మేము సందర్శించడం జరిగింది. అక్కడ ఉన్న చేనేత కార్మికులతో మేము అందరితో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళ సమస్యలు చెప్పే దాంట్లో ఇప్పుడు వరంగల్ జిల్లాలో 75 సంవత్సరాలు ఉన్న ఆయన మెండే అంటే ఆయన మొగ్గం నేస్తున్నాడు. ఆయనకి ఎంత వస్తుందా అంటే రోజుకు 176 రూపాయల కూలే వస్తుంది. ఆ సంఘంలో ఆయన నేస్తాడు. అంత ఇంకేమన్నా వేస్తే ఇంకో 200 రూపాయలు దాటుతుంది, కానీ అంతకంటే 300 మాత్రం రావట్లేదు. అక్కడ ఆయన టవల్స్ నేస్తున్నాడు, తువ్వాలు నేస్తున్నాడు. అదేవిధంగా షాయంపేటకు పోతే షాయంపేటలో కూడా అక్కడ చెద్దర్లు నేస్తున్నారు. అక్కడ కూడా ఆయన ఒక చెద్దరుకు 95 రూపాయలు ఇస్తే రోజుకు 2 చెద్దర్లు 3 చెద్దర్లు అంటే 2 చెద్దర్లు నేస్తే 95 190 రూపాయల కూలి మాత్రమే పడుతున్నది. అదేవిధంగా హుజురాబాద్కి వెళ్ళినాం. హుజురాబాద్కి పోయిన తర్వాత కూడా హుజురాబాద్లో కూడా ఎవరికి కూడా 350 రూపాయల కూలి ఎవరికి పడలేదు. భార్యాభర్తలు ఇద్దరు అందులో సంఘంలో మొగ్గనేస్తారు, వర్క్ షెడ్లో మొగ్గనేస్తారు.
ఆ మొగ్గనేసే వారికి 700 కంటే ఎక్కువ పడుతుంది. ఇద్దరికి కలిసి 700 కంటే ఎక్కువ పడట్లేదు రోజువారీ కూలి. ఇవాళ బయట మార్కెట్లో పోతే నేను మా ఊర్లో ఇల్లు కట్టినప్పుడు నేను మహిళలను కూలికి పిలిస్తే 700 రూపాయలు 600 రూపాయలు కూలి 700 రూపాయలు కూలి ఇచ్చినాం. వాళ్ళు తాగడానికి కూడా థమ్సప్ ఏర్పాటు చేసినాం. ఒక పురుషునికి 700-800 రూపాయల కూలి ఇచ్చినాం. కానీ ఇక్కడ ఇద్దరు పని చేస్తే కూడా 700 రూపాయల కూలి రావట్లేదు. దీనిలో అనుబంధ కార్మికుల పరిస్థితి ఇంకా ఘోరంగా ఉన్నది. జల్ల శాంతమ్మ అంటామే వెంకటమ్మ అంటామే ఇద్దరు హుజురాబాద్లో పనిచేస్తున్నారు. ఒక ఆమె 80 సంవత్సరాలు ఉంది, ఇంకో ఆమె 70 సంవత్సరాలు ఉంది. ఉదయం 8 గంటలకు వచ్చి సంఘంలో కూర్చొని సాయంత్రం 5 గంటల వరకు వాళ్ళు లడీలు కండెలు దుడతారు. అంటే మొగ్గనేసేటప్పుడు కావాల్సిన కండెలు కావాలి కాబట్టి వాళ్ళు ఉదయం నుంచి సాయంత్రం దాకా దుడతారు. అయితే 14 రూపాయలకు ఒక లడి, ఆ వాళ్ళు 7 లడీలు చుడతారు. అంటే 90 రూపాయలు 95 రూపాయలు మాత్రమే 95 రూపాయలు మాత్రమే రోజు కూలి పడుతుంది. 100 కూడా దాటట్లేదు. అంత ఇంకేమన్నా కష్టపడితే 110 రూపాయలు 120 రూపాయలు. అంటే ఒక పెద్ద మనిషి 80 సంవత్సరాలు ఉన్నామే, ఆమెకు నడుములు కూడా సరిగ్గా లేవవు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆ సంఘం వర్క్షాప్లో కూర్చొని పని చేస్తే ఆమెకు వచ్చే కూలి ఎంత అంటే 110 రూపాయలు 120 రూపాయల కూలి వస్తుంది. ఇది మొత్తం తెలంగాణలో కాదు భారతదేశంలో కూడా ఎవరికి కూడా ఇంత తక్కువ కూలి అనేది ఉండదని నేను భావిస్తున్నాను. ఇంత తక్కువ కూలితోటి ఇలా బతకడం జీవించడం కష్టం. కానీ చేనేత వృత్తిలో ఉన్నవాళ్ళు ఇంకే పని చేయలేకుండా బయటికి వెళ్ళలేకుండా అదే వృత్తి మీద సనాతనంగా వస్తున్న వృత్తి మీదనే ఆధారపడి అందులో మగ్గుకొని దుర్భరమైన జీవితాలను గడుపుతూ ఉన్నారు. చేనేత కార్మికులకు ఇంత తక్కువ వేతనాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఇంత దుర్భరమైన స్థితిలో ఉన్నారు కాబట్టి ఆత్మహత్యలు పెరుగుతున్నాయంటారా? ఒక విధంగా చేనేత రంగంలో పనిచేసే చేనేత కార్మికులకు అతి తక్కువ కూలి ఉంది. నెలకు 3,000 రూపాయలు 4,000 రూపాయలు సంపాదిస్తుంటే అసలు ఆయన ఏ రకంగా జీవించగలడు? అవును, మామూలు కుటుంబమే జీవనం సాగించడానికి దాదాపు 12,000 రూపాయలు నెలకు అవసరపడుతున్నది కనీస వేతనం. కానీ ఆయన 3,000 తోటి జీవించలేకపోతున్నాడు. అందువల్ల ఏమవుతుందంటే అందులోనే మగ్గుతూ అప్పులు చేసుకుంటూ ఆయన కుటుంబాన్ని పోషించలేక, ఒకవేళ ఆడపిల్లలు ఉన్నట్లయితే పెళ్లిళ్ళు చేయలేక, పిల్లలను చదివించలేక ఈ అప్పులలో దిగిపోయి లాస్ట్కు అప్పులు చెల్లించలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నాం. అందుకని ఈ రంగంలో నూతన తరం యువతరం అనే వాళ్ళు ఈ రంగానికి రావట్లేదు. నేను దాదాపుగా అన్ని జిల్లాలు ఎక్కడ చూసినా కూడా 50 సంవత్సరాల పైబడిన వాళ్ళు మాత్రమే 50 నుంచి 80, 90 వరకు పనిచేసే వాళ్ళు కనిపించదు. కానీ యువతరం మాత్రం ఎక్కడ కనిపించలేదు. ఓన్లీ పోచంపల్లి లాంటి పట్టు చీరలు నేసే ప్రదేశంలో మాత్రమే కొంత యువతరం కనిపించదు తప్ప మిగతా ఎక్కడ ఏరియాలో కూడా యువత అనేది రాలేదు. ఇలా అతి తక్కువ కూలి ఉంది కాబట్టి ఇతరులంతా కూడా వేరే రంగానికి వెళ్ళిపోతున్నారు. అంటే రాబోయే కాలంలో యువతరం రావట్లేదు కాబట్టి చేనేత పరిశ్రమ అనేది పూర్తిగా కనుమరుగయ్యే పరిస్థితి కూడా ఉన్నది. అందువలనే ఈ యొక్క ఆదాయం దక్కుంది కాబట్టే ఆత్మహత్యలు పెరగడానికి ఈ కారణం అవుతుంది. ప్రభుత్వం చొరవ తీసుకొని దీని మీద ఏదైనా చేయాల్సిందే, వాళ్లకు ఆర్థిక సాయం అందజేయాల్సిందే. యువతరం చేనేత పరిశ్రమకి రావడం లేదు. ఉన్నవాళ్ళు కనీస అవసరాలకు కూడా అప్పులు చేసి వాటిని తీర్చలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మరి ఈ పరిస్థితిని పోగొట్టాలంటే మనం గాని లేదా ప్రభుత్వం గాని ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది అంటారు? ప్రభుత్వాలను ఎంతసేపు మనం అడుగుతుంటే మేము చేస్తాం చూస్తాం అని అంటున్నారు. ఈ కొత్త ప్రభుత్వం కూడా ఏదో కొత్త పథకాన్ని మేము తీసుకొస్తున్నాం అని చెప్తున్నారు. ఆ పథకం ఇంకా ఏమొస్తుందో అర్థం కావట్లేదు. చేనేత కార్మికులకు ఏ రకంగా రక్షణ కల్పిస్తుందో అర్థం కావట్లేదు. అందుకనే ఈ హ్యాండ్లూమ్ వెల్ఫేర్ బోర్డును ఏర్పాటు చేస్తే దాని ద్వారా ఒక 2,000 కోట్లు కేటాయించి వివిధ రకాలైన పథకాలను దాని ద్వారా అమలు చేయాలని మేము కోరుతున్నాం. ఈ హ్యాండ్లూమ్ వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని, అదేవిధంగా చేనేత కార్మికుల సమస్యలు ఇవాళ ఏదైతే ఉన్నాయో త్రిపుటి పథకం కొనసాగించలేదు, అదేవిధంగా నగదు బదిలీ పథకం కొనసాగించలేదు. వీటినన్నింటినీ కూడా ప్రభుత్వం చేయాలని కోరుతూ మేము తెలంగాణ చేనేత కార్మిక సంఘం వైపు నుంచి ఒక పోరాట కార్యక్రమాన్ని కూడా తీసుకున్నాం. అది జనవరి 20వ తేదీ నాడు అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల ముందు చేనేత కార్మికులు ధర్నా చేయాలని, ఆ తర్వాత జనవరి చివరి వారంలో ఫిబ్రవరి మొదటి వారంలో అక్కడ ఉండే స్థానిక ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు వాళ్ళందరికీ కూడా ప్రజాప్రతినిధులందరికీ కూడా విజ్ఞాపన పత్రాలు ఇవ్వాలని చెప్పేసి
బడ్జెట్ సమావేశాలు ఎప్పుడైతే ప్రారంభమవుతున్నాయో ఫిబ్రవరి 20వ తేదీ నాడు హైదరాబాదులో వేలాది మందితోటి చేనేత గర్జన నిర్వహించాలని, మహాధర్నా నిర్ణయించాలని మేము చేనేత కార్మిక సంఘం వైపు నుంచి పిలుపునిచ్చాం. ఈ సంఘం ఇచ్చే పిలుపులో వేలాది మంది కార్మికులు పాల్గొని మన సమస్యలను పరిష్కరించుకోవడానికి మీరంతా కదిలి రావాలని ఈ సందర్భంగా మీ ద్వారా వాళ్ళందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. చాలా ధన్యవాదాలు సార్. చేనేత కార్మికులకు సంబంధించి చాలా మంచి విషయాలను తెలియజేశారు. చూశారు కదండి, చేనేత కార్మికుల సమస్యల గురించి పోరాడుతున్న శ్రీ వనం శాంతికుమార్ గారు చాలా అభినందనీయులు. ఎందుకు అనంటే వారు చాలా రకాలుగా కష్టపడుతున్నారు. ప్రభుత్వం కూడా, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, చేనేత కార్మికులకి చాలా రకాలుగా సహకారాలు అందించాలని మా మహి మీడియా తరపున మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.